సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ పార్కు అభివృద్ధికి 3 కోట్ల నిధులు మంజూరు చేయించిన జగ్గారెడ్డి నిర్మల. ఈ సందర్భంగా కన్సల్టెన్సీ డిజైన్ అండ్ ఆర్కిటెక్ట్ ప్రతినిధులతో కలిసి రాజీవ్ పార్కును పరిశీలించిన జగ్గారెడ్డి నిర్మల. 10 ఏళ్ల పాటు సౌకర్యాలు లేకుండా నిరుపయోగంగా ఉన్న రాజీవ్ పార్కును నెల రోజుల్లో అన్ని సౌకర్యాలతో సంగారెడ్డి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. అక్టోబర్ 25వ తేదీ వరకు రాజీవ్ పార్కులో పనులన్నీ పూర్తి చేయాలి. వచ్చే నెలలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మళ్ళీ రాజీవ్ పార్క్ ప్రారంభోత్సవం చేస్తామన్న జగ్గారెడ్డి. इसका भी वही हालत है सर, इसका भी जो प्लास्टिक वगैरह पूरा नया बना है, ठीक है ना? जैसे मेरे को डिजाइन आप बताना कितने दिन में डिजाइन बता दें इसका उसका, कल शाम तक डिजाइन देके मैं आपको नंबर देता हूँ, मैं आता हूँ सब नहीं होगा नंबर అప్డేట్ తేడా వస్తుంది డిలే అవుతుందని కూడా నాకు అప్డేట్ ఇస్తున్నాను. మెసేజ్ పెట్టుకోవాలి, 1 డే 1 మెసేజ్ లేట్ అవుతుంది, అధికారులు లేట్ చేస్తున్నారు, లేట్ అవుతుంది. వాళ్ళకి ఇచ్చిండాలంటే పని అయిపోవాలి, పని అయినప్పుడు పేమెంట్ అర్థమైంది. ఈ లైన్లో ఉంటుంది మధ్యలో మీరు బిల్ పే చేస్తున్నాను, పేమెంట్ తీసుకుంటాను. ఓకేనా? अप्रॉक्सीमेटली 15 फीट प्लेटफॉर्म आता है, उसके अंदर सेंसार वगैरह आता है, वो सेंसार से क्या बच्चे इंजॉय कर सकते हैं। हाँ रुक जाता है, सामने जाते रुक जाता है, वो कितना दिन टाइम लगता है आपको? ठीक है, स्टार्ट तो करो, काम स्टार्ट करो, जितना हो सके उतना होता, ये तो हो जाता, ये तो जो हो जाता वो तो फिर स्टार्ट करो। होता ना होता लेट होता, होता तो लेट होता, जितना होता ये टाइम में कंप्लीट करना मैं तो बाद में करके स्टार्ट। वो भी लिखो बच्चों के लिए वो तो इंजॉयफुल रहता है। మన ఇనాగ్రేషన్కి అయితే హెవీలీ అట్రాక్ట్ చేస్తాం, తర్వాత పర్మనెంట్ మన ఇనాగ్రేషన్ మంచి సిస్టమ్ తర్వాత దాన్ని పర్మనెంట్ రమేష్ ఫాస్ట్ ఫాస్ట్ అని పడతాను దూరం అరే మన వాళ్ళందరూ దూరం మెయింటైన్ చేయండి రా, జర అందరం భవిష్యత్తులో ఎట్లా ఏందో తెలియదు కదా. మనము ఇదంతా చేయండి, రిపేర్ చేయండి ఇదంతా. ఇది ఏమంటారు, ఇది కూడా క్లియర్ చేయండి, ఇది కూడా చేయండి. నేనేమంటున్నానంటే శ్యామ్ కన్సల్టెంట్, మీ పేరు బాబాజీ శ్యామ్. ఏంటంటే ఇప్పుడు ఈ బండలు వద్దు, ఏది ఈ టైల్స్ కానీ ఏదన్నా ఇదన్నా అది కానీ ఇది కానీ షో ఇవన్నీ ఏమవుతుంది, షో వద్దు, నో షో. ఈ మన ఈ రుద్రాం బండ తెల్ల బండలు ఉంటాయి, సాబాద్ బండలు అంటారు, సాబాద్ బండ, తాండూరు బండలు ఉంటుంది, సాబాద్ బండలు వేసేసి. ఓకే, సాబాద్ బండలో దొడ్డు మంది ఉంటుంది, దొడ్డు ఉంటుంది. ఆ బండి ఎక్కడైనా డిజైన్ చూడకండి కదా, నో డిజైన్. మీరు డిజైన్లు చూసి పల్సర్ బండలు చూసి ఏదో నీట్గా ఉన్నాయి కదా, అందంగా కాళ్ళ కింద అందం ఉండి చేసేది ఏంటి? దానికి లైఫ్ ఉండాలి. లైఫ్ అంటే సాబాద్ బండలే నీకు లైఫ్ ఉండాలి. సాబాద్ బండ ఈ మందం ఉంటుంది, తోటి 4 ఇంచెస్ ఆ బండనే వాడండి. ఏది ప్రతి దగ్గర కూడా ఎంటైర్ ఎక్కడెక్కడైతే ఈ రాజీవ్ పార్కులో బండలు కింద అవసరమో అదంతా అదే బండ వాడండి. ఇక అలా ఎవరు ఏ అధికారి ఎవరు చెప్పినా ఇదే లేదు, ఇదే ఇక ఇది ఫైనల్. ఓకే, సాబాద్ బండ వాడండి. ఇప్పుడు లైటింగ్ డిజైన్ ఇంపార్టెంట్ కాదు, షో ఇంపార్టెంట్ కాదు, లైఫ్ ఇంపార్టెంట్. అది కూడా దాని కూడా సాబాద్ బండలు ఎట్లయితే ఉంటాయో
ఆ టైప్లో వేసేసేయండి. ఇక ఈ మధ్య లేటెస్ట్ ఎల్ఈడి అవి వచ్చినాయి కదా, కొంత ఇమ్మీడియట్లీ ఇప్పుడు మినిమం ఒక బల్బ్ ఎంత ఇస్తుంది అది. ఇంకోటి కలర్స్ వేయకండి, నో కలర్స్, అన్నీ డే లైట్స్ వైట్ అదే వామ్ వైట్ అదే పెట్టండి, అదే పెట్టండి. ఓకే, ఎంటైర్ ఈ గ్రౌండ్ అంతా నా ప్రయారిటీ లైటింగ్ ఎక్కువ ఉండాలి, లైటింగ్ ప్రయారిటీ ఎక్కువ ఉండాలి. హైమా సంబంధించి హైమా అంటే అడ్జస్ట్మెంట్ కానీ నీకు కూడా చెప్తున్నాను బాబు, మీకు కూడా అడ్జస్ట్మెంట్ మైండ్ తోటి పని చేయకండి. ఓకే, అంటే కొంత దూరము లైట్లు స్తంభాలు వేసి అట్లా కాకుండా దగ్గరికి పెట్టండి. సరే సరిపోయింది కదా షాప్. ఓకే రమేష్ సమస్య ఎక్కడెక్కడైతే హైమాస్ లైట్లు కావాలో అక్కడ వేయండి. ఈ మనం నడిచే పోటీ లైట్లు మీరు వేస్తారు కదా, ఎంత ఫీట్ ఎంత డిస్టెన్స్ వేస్తారు యాక్చువల్గా? అది 10 feet కదా, 10 feet సరిపోతుందా? దాన్ని తగ్గించుకుంటే మంచిది. కెపాసిటీ లైట్ 50 వాట్ బల్బ్ వేస్తే సరిపోతుంది సార్, అదే బల్బే. సరే మీరు మధ్య గ్యాప్లో 10 feet फाउंटेन्स का लाइट इफेक्ट तो 10 बजे तक रहेंगे, तो रहना का कोशिश करते हैं, चले जाते बस जब तक 5 to 10 5 PM to 10 PM. ठीक है, अच्छा लाइटिंग्स, अच्छा डिजाइन, नया लेटेस्ट डिजाइन, अच्छा लॉट लाइटिंग. यहाँ म्यूजिक तो जरूरत नहीं ठीक है, शो तो अलग रहेगा ना सर, शो. ओके राइट, ये पूरा वापस निकाल के वो करना पड़ेगा पूरा ये अब नया करना पड़ता अब तो. ठीक है, राइट, बस